రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు మనం అనుకున్నాం ఒక వారం 10 రోజులు చాలు అన్నటువంటిది. అది 2 నెలలు 3 నెలలు 3 ఏళ్ళు అయింది. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి హమాస్ వార్ అప్పుడు కూడా త్వరగానే అయిపోతుంది అనుకున్నాం. కానీ ఏళ్ల తరబడి సాగుతోంది. ఎందుకని? అవతల ఉన్న తీవ్రవాదులు. అట్లాగే ఇప్పుడు మనం చేస్తున్నది తీవ్రవాదుల తల్లితో పోరాటం, లేదా తీవ్రవాదుల పుట్టుకతో పోరాటం. కాబట్టి ఇది 70 ఏళ్ల నుంచి మనం అనుభవిస్తున్నాం. ఎస్పెషల్లీ 71 తర్వాత నుంచి భారీగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు సమస్యల్లో ఏంటయ్యా అంటే, ముగింపు దశకి తేగలమా అంటే తీవ్రవాదము, నక్సలిజాన్ని, దొంగతనాన్ని, రౌడీయిజాన్ని ఎవరూ చంపలేరు. తాత్కాలికంగా కంట్రోల్ చేయగలరు. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు యుద్ధం మరికొంతకాలం సాగబోతుందన్నటువంటి సంకేతాలు అయితే వినబడుతున్నాయి. ఏదైతే ప్రాదేశిక సైన్యం అంటారు, అంటే వివిధ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు సైన్యంలో పనిచేయడానికి ఒప్పుకుని పదవులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అనురాగ్ ఠాకూర్ అట్లాంటి వాడే, మహేంద్ర సింగ్ ధోని అట్లాంటి వాడే. అట్లాగా వివిధ హోదాల్లో సైన్యంలో రిక్రూట్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోటా కిందనో, లేకపోతే కనుక ఇంటలెక్చువల్ కోటా కిందనో, అట్లాంటి కోటా కిందన కొంతమంది దాంట్లో జాయిన్ అవుతారు. అలాంటి వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటుంటారు. ఇక్కడ ఏదో ఒక ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని వచ్చి సైన్యానికి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. అంటే సంథింగ్ బిగ్. ఎట్ ద సేమ్ టైం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్మలా సీతారామన్, హోమ్ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమీక్షలు అమిత్ షా చేయడం ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల దగ్గరన మరింత భద్రత కల్పించమంటాం, అన్ని ప్రముఖమైనటువంటి స్థలాల మీద భద్రత కల్పించమంటాం. యుద్ధం ముగుస్తోంది అంటే కనుక అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ముగియాలంటే కూడా ఏంటి ఎండ్ పాయింట్? పాకిస్తాన్ వెనక్కి తగ్గాలి. వెనక్కి తగ్గితే అక్కడ ప్రజలు వాళ్ళిద్దరిని కొట్టి చంపేస్తారు, ప్రధానమంత్రిను అధ్యక్షుడిని. ఆడి పేరేంటి, ఆసిఫ్ మునీర్ సైనికాధికారి. కాబట్టి వాళ్ళు ఆపలేరు. మనం ఆపాలి అంటే మనం చేయట్లేదు. ప్రారంభించింది వాళ్ళు. మనం జస్ట్ ఆ తీవ్రవాదులనే చంపాం. కానీ వాళ్ళు సాధారణ ప్రజల మీదకి దాడులు దిగారు. మనం వెళ్ళి సాధారణ ప్రజల మీద దాడులు దిగలేదు. కాబట్టి మనం సిస్టమేటిక్గానే ఉన్నాం. కానీ వాడు చేసిన ప్రతిసారి మనం ప్రతిదాడి చేయక తప్పదు. తీవ్రవాదుల దాడికి ప్రతిదాడి చేసాం. ఇప్పుడు ఆ తీవ్రవాదుల తల్లిదాడికి ప్రతిదాడి చేయాలి. అంటే యుద్ధం కొనసాగుతోంది అన్న సంకేతాలు వీళ్ళ మాటలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ చర్యలను బట్టి అనిపిస్తోంది.